రాక్క కూర్చో. అద్దిల్లైనా మంచింట్లోనే ఉంటున్నారే, ఎలాగో మీరు ఇలాంటి ఇల్లు కట్టుకోలేరుగా. ఇదిగో కొత్త ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశానికి రండి. పిలిచాను కదా అని ఫోటోలకి ఫోజులు ఇవ్వకండి, తినేసి వెళ్ళండి. నాకు తెలుసులే మీరు ఎలా వస్తారో. ఫోటో దిగాలంటే నాలాగా నగలుండాలిగా మీకు. నా దగ్గర నగలు లేవనేగా మక్క అట్లా మాట్లాడింది. నేను రేపు ఆ ఫంక్షన్ కూడా వెళ్ళను. దీనికి ఫంక్షన్ అవ్వకుండా ఉండవు ఎందుకే నాతోరా. ఇప్పుడు చూడు మీ అక్క నీతో ఫోటో దిగిద్ది. అరే తమ్ముడు, ఈసారన్నా రారా. 2 సంవత్సరాలైందిరా నీకు రాఖీ కట్టక. అయినా రాఖీ పండుగ రోజున అక్కను చూద్దామని లేదారా నీకు? ఈసారి రావడం కుదరదక్క. అయినా నువ్వు రాఖీ కట్టకపోయినా నీ ప్రేమే నాకు రక్ష అక్క. అక్క తమ్ముడు ఏంట్రా, నేను రాఖీ కట్టాని బదులుగా ఇది ఇస్తున్నావా? నీ ప్రేమ ముందు నేనేది ఇచ్చినా తక్కువేనక్క. ఇది నా సంతోషం కోసం తీసుకో అక్క. ఏంటి పరిస్థితులు బాధ్యతలు ఎన్ని వచ్చినా ప్రేమలో ఆప్యాయత మాత్రం తగ్గకూడదు. జీవితం ఉన్నంత వరకు ప్రేమగా ఉండండి, ఎందుకంటే చివర్లో జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోతాయి. రాజీ త్వరగా రా, లేట్ అవుతుంది. ఏవండి, మీకు ఇష్టమని వంకాయ టమాటా చేశాను, మొత్తం తినండి. సరేలే, వెళ్ళొస్తా, బాయ్. ఏమండి, అన్నం తిన్నారా? తినాలే, బిజీగా ఉన్నా, బిడ్డే, బాయ్. ఏవండి, అన్నం మొత్తం తిన్నారా? మధ్యాహ్నం ఫోన్లో చెప్పాక తిన్నానని. తిన్నావా తిన్నావా అని రోజుకి ఎన్నిసార్లు అడుగుతుంది. తిన్నావా అనే దాంట్లో ఎంత ప్రేమ ఉందా? నేను ఒక్కసారి కూడా తిన్నావని అడగలేదు. రాజీ అన్నం పెట్టు. పెట్టవే. నా ఏళ్ళు కట్టయింది బావా, నువ్వే తిను. నా ఏళ్ళు కట్టయింది అనగానే కనీసం చూద్దాం అనుకోలేదా బావ నీకు? ఒకప్పుడు నీకు ఏలు కట్టైనా నాకు నోట్లో అన్నం ముద్దలు కలిపి పెట్టావు, కానీ ఇప్పుడు నన్నే తినమంటున్నావు. నేను అడిగానా నా మీద ప్రేమ తగ్గిందని? ఎందుకంటే రోజంతా నువ్వు ఇంట్లో చేసే పని, పిల్లలతో పడే నీ కష్టం నేను అర్థం చేసుకోగలను రాజీ. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు రాజీ? నాకు వర్క్ ప్రెజర్, నీకు ఇంటి బాధ్యతలు, ఇవేవి మన ప్రేమకు అడ్డు కాదు రాజీ. అప్పుడెంత ప్రేమ ఉందో ఇప్పుడంతే ప్రేమ ఉంది.